వార్త తిరుమల క్యూ లైన్ లో యాంకర్ శివజ్యోతి చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగింది. శ్రీవారి ప్రసాదాన్ని కించపరిచేలా కామెంట్లు చేశారని ఆరోపణలు వచ్చాయి. తన భర్త స్నేహితులతో కలిసి తిరుమలకు శివజ్యోతి వెళ్లారు. క్యూ లైన్ లో ఉండగా సేవకులు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శివజ్యోతి తీరుపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేరులో ఇంకా వస్తున్నాయా 436 తిరుపతి కానీ అడుక్కున్నా కానీ బాగుంది గైస్. ప్రసాదం పడుకుంటుండే ఫ్రెండ్స్. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేరులో రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ గోపి, తిరుమల క్యూ లైన్ లో యాంకర్ శివజ్యోతి చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగింది, ఏంటి? శ్రీవారి దర్శనం కోసం ప్రతిరోజు కూడా సామాన్య భక్తుల నుంచి కూడా వీఐపీలు ఎంతో మంది ప్రముఖులు వస్తూ ఉంటారు. ఇందులో రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. అయితే ప్రముఖ ఏదైతే యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి శివజ్యోతికి సంబంధించి కుటుంబ సభ్యులతో తిరుమలకు వచ్చిన సందర్భంగా ఆమె స్వామివారిని దర్శనం చేసుకుని కుటుంబ సభ్యులతో తిరిగి వెళ్తూ అంటే లడ్డూ ప్రసాదాల కేంద్రం వద్ద అక్కడ లడ్డూ ప్రసాదాలు తీసుకున్న సందర్భంలో క్యూ లైన్ లో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. లడ్డూ ప్రసాదాలు అంటే పరమ పవిత్రమైనటువంటి స్వామివారి ప్రసాదాలు తింటూ ఇవి కాస్ట్లీ ప్రసాదాలు, మేము కాస్ట్లీ బిచ్చగాళ్ళు అంటూ కూడా రకరకాలుగా కొన్ని కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. దీంతో పెద్ద ఎత్తున శ్రీవారి భక్తులతో పాటు మరికొంతమంది అంటే పీఠాధిపతులు, మఠాధిపతులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. అంటే భగవంతుని దగ్గరికి వెళ్లి అక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత పరమ పవిత్రంగా లడ్డూ ప్రసాదాలను భావిస్తారు కాబట్టి అలాంటి పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదాలని ఈ రకంగా వివాదాస్పదం చేయడం, అది కాకుండా రకరకాల కామెంట్స్ చేయడం ఇది కరెక్ట్ కాదంటూ ఆమె పైన టీటీడీ చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున వివాదం కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా దీనిపైన విచారణ జరుపుతున్నారు. ఏ సందర్భంలో ఎందుకు ఈ రకంగా శివజ్యోతి ఈ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది, అసలు కారణాలు ఏంటి అనే దానిపైన కూడా అవసరం వస్తే వాళ్ళపైన అంటే చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారు. మొత్తం మీద ఇది పెద్ద ఎత్తున ఎందుకంటే తిరుమలకు వచ్చినటువంటి సామాన్య భక్తులు కావచ్చు, లేదంటే వీఐపీలు, ఇట్లా రాజకీయ సినీ ప్రముఖులు ఎవరు కూడా సరే తిరుమలలో ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదు. అది కాకుండా ఎంతో కోట్లాది మంది భక్తులు భావించేటటువంటి లడ్డూ ప్రసాదాల పైన ఈ రకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అది అందరూ కూడా పవిత్రంగా భావిస్తారు లడ్డూ ప్రసాదాలని. ఆ రకంగా వ్యాఖ్యలు చేశారు కాబట్టి టీటీడీ కూడా ఆమె పైన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ గోపి.